కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పొద్దున్న ఎవడికో ముంచలు లేచావు నాయన. అదే మొక్క, ఒక పువ్వు లేదు, ఒక కాయ లేదు. మగ మొక్కలు మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకుండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేని మగ మొక్క. ఐ హేట్ లేడీస్. అంతేందుకు బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. అబ్బ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 . మనిషి జీవితంలో కొంచెం రుచి పచి ఉండాలి. చాలా మంది మగాళ్ళు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను, నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావో. అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటాడేంటి? వాడు పొగరు తగ్గాలంటే అనసూయని రంగంలో దించాల్సిందే. నాకే పర్లేదు గాని అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ ఈ మాట వింటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతది. అప్పుడు గురువారం నేను, శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. నువ్వు నా సార్ లేడా? ఇంత చిట్టంత మనిషిని పెట్టుకొని ఎవరిని అడుగుతున్నాను? ఇవాళ క్వశ్చన్ అడుగుతారా? కోతిగా ఇట్లా ఓటేంటి సార్? మంకీ మంకీ వెంకీ మంకీ అంటే ఏంటి? వెంకీ మంకీస్ అంటే వెంకీ ప్లస్ కోతులు. అంటే ఏంటి? పేరు కూడా తెలియకుండా టీమ్ లీడర్ అయ్యావు నువ్వు. పీకిన వరాలరా ఇట్లా. చెవులు వినిపించని వాడితే ఏమని పిలుస్తారా? ఏమన్నా పిలవచ్చు సార్. ఎందుకు? అడిగి వినపడదు కదా సార్. వినిపియదా? కామెడీ చేస్తున్నారు సార్ మీరు. కామెడీ కాదు, సీరియస్. సో క్యూట్, సో క్యూట్, సో క్యూట్. గాలికి స్టూడెంట్ కి సంబంధం ఏంద్రా? గాలి స్టూడెంట్ రెండు ఒకటే సార్. చదవకుండానే పేజీలు తిప్పేస్తూ ఉంటారు. నేను తిప్పుతాగా వంగు వంగు, ఇలా వంగాలి. స్వర్గం కనిపించిందా, నరకం కనిపించిందా? అరే పీకినావు కదా, అరే పీకినావు కదా. నేనండి ఆడికిరా, నీకిరా, నీకిరా. సార్ అలాగే పెట్టరు సార్. ఏంటది? గులాబ్ పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? దీనికి ఒక గొప్ప ఫీలింగ్ నాతో ఎప్పుడు చెప్తా ఉంటది. ఇది ప్రపంచంలో నేనే అందంగా ఉంటానని చెప్పాను. అయితే దీనికి చెప్పా, నీకన్నా అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తా అని చెప్పి. బ్యాడ్ టేస్ట్. ఇదిగో, ఇదేంటి ఆకిచ్చావు? ఇది మా పెరట్లో మొలిచిన దురదకుంటాకు. నాకే దురద అని దీని ఫీలింగ్. దీంతో అన్నాను, నీకే కదే నీకు మించినోడు దురదోడు ఇంకోడు ఉన్నాడు అని దీన్ని చెప్దాం అనేసి నేను నీకు ఇచ్చా. సూపర్. నువ్వేంట్రా అంత ఇబ్బందిగా ఉన్నావు? ఏం లేదు, వేసవకాలం కదా, బాగా మామిడి పళ్ళు ఎక్కువ తినేసాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే సగ్గట్లే అని చెప్పాడు. ఎక్కడొచ్చిరా బాబు? ఏమన్నా డాక్టర్ మరి? చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడరా. అరే వెనక్కి తిరిగి చూసుకోవడం కష్టంగా నువ్వు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎటు వెళ్తున్నావు? ఏం లేదురా, నాకు మొన్న ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నాకేమో సగ్గట్లు కొంచెం నొప్పి. మరి నువ్వు నీకు సగ్గట్లు వచ్చిందని చెప్పి నేను అమ్మాయిని పెళ్లి చూపులు చేసి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లలు కలాలా? ఆశకు ఒక అద్దు ఉండాలరా. నువ్వు అక్కడికి వస్తే కొంచెం మేనేజ్ చేయి. కొంచెం ప్రాబ్లం లేదని చెప్పి మేనేజ్ చేయాలి, అంతే కదా? నీకెందురా, నేను చూసుకుంటా పదా. మీరేనా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది? అవును. ఎంత బాగున్నారు.